హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ఒకవైపు అయితే మరొక వైపు దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీండంగా మారే అవకాశం ఉంది. ఈ రెండు అల్పపీండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురనున్నాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. ముఖ్యంగా తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, జనగామ, యాదాద్రి, జయశంకర్ భూపాల్పల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, మెదక్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అంతేకాకుండా వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల్లో కూడా ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుంటూరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలో పొడి వాతావరణమే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్